హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రోజా గారి పాపం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అదే మనకు తెలుసు కదా, విజిటింగ్ పాలిటిక్స్ కోసం వాళ్ళ అధినాయకుడు ఎలా అయితే మంత్ ఎండింగ్ పాలిటిక్స్ కోసం అప్పుడప్పుడు వచ్చి జస్ట్ అలా ఆంధ్రప్రదేశ్ని వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే చెన్నై నుంచి, తమిళనాడు నుంచి పాపం రోజా సెలవమణి గారు కూడా అప్పుడప్పుడు వచ్చి, ఎందుకంటే నియోజకవర్గంలో కూడా ఇల్లు కూడా ఖాళీ చేశారని తెలిసింది. నియోజకవర్గం ప్రజలు కూడా, అమ్మ తల్లి నీ నోటిగా నమస్కారం వద్దమ్మా, అసలు మీరు దయచేసి ఇక్కడ ఈ ఏరియాలో అడుగు పెట్టద్దు, ఇక్కడ ఎక్కడా కూడా నోరు తెరవద్దు, మీ నోటికి మేము తట్టుకోలేకపోతున్నాం తల్లి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా మిమ్మల్ని మీ నోటికి పని చెప్పదలుచుకోలేదు, అందుకే మిమ్మల్ని తమిళనాడు పంపించేశారు అని చెప్పి పంపించేసినటువంటి పరిస్థితి. కానీ అయినా కూడా రోజా గారు ఎక్కడా కూడా ఆ నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి అడుగుతారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడు సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెట్టుకుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఉగాది వేడుకల్లో పాల్గొనలేదని మీ ఇంటికి వచ్చామని చెప్పాలేంటి? ఇన్విటేషన్ ఇవ్వాలా? నేను ఈ రోజు మా ఇంట్లో ఉగాది వేడుకలు చేసుకుంటున్నాము అని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వాలా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిలా సెట్ వేసి ప్రశాంతాన్ని పిలిచి నేను ఈరోజు ఉగాది సందర్భంగా వేడుకలు చేసుకుంటున్నానని చెప్పాలా? లేదు కదా, అవసరం లేదు కదా, అవసరం లేదు. ఎందుకంటే ఉగాది వేడుకలు నార్మల్గా మొన్న జరిగినటువంటి ఆ కార్యక్రమాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కొంతమందికి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. అంతా ఘనంగా జరిగింది. అది అధికారికంగా జరిగేటువంటి కార్యక్రమం. నార్మల్గా హిందువులకి పండగలు ఎక్కువ. చెప్పాలంటే ప్రతిరోజు పండగే. ఇంట్లో పూజా మందిరం ఉంటుంది, చేసుకుంటానే ఉంటారు. మీకు దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకరిని అనే ముందు మీరు దాని గురించి కష్టపడాలి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కష్టపడాలని అవసరం. ఇకపోతే రోజా గారు మాట్లాడేటువంటి భాష గురించే నాకు అభ్యంతరం. అరే, ఎమ్మెల్యేగా మనల్ని తిరస్కరించారు కదా, కనీసం అసలు ఇక్కడ నాయకురాలిగా కూడా మనకి ఆ నోటిని చూస్తేనే భయపడిపోతున్నారు కదా, అనవసరంగా ఎందుకు ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు అనేటువంటి ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళని ఇంతలా కించపరుస్తూ మాట్లాడటం ఏంటి? ఇదేం సంస్కృతి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. మీ పార్టీ, మీరు, మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా వీళ్ళ నోటితో సర్వనాశనం అయిపోతుంది. మీకు అది తెలుస్తుందా తెలియట్లేదా మాకైతే అర్థం కావట్లేదు డెఫినెట్గా. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా ఆయన లెగసీ కంటిన్యూ చేయాల్సినటువంటి వ్యక్తి మీరు. ఒకసారి అవకాశం ఇచ్చారు, వీళ్ళ నోటి వల్ల అది మొత్తం నాశనం చేసుకున్నారు. నాకు తెలిసి చెప్తున్నాను కదా, సగానికి సగం 50% ఓట్లు రోజా గారి నోటితోను, అంబటి రాంబాబు గారి నోటితోను, పెర్ని నాని గారు, కొడాలి నాని గారు, జోగి రమేష్ గారు, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మీ నోటితో సహా. ఇలాంటి వాటికి ఆడవాళ్ల గురించి, ఇంట్లో ఆడవాళ్ళని, పిల్లల్ని, వీళ్ళని తీసుకొచ్చి మీరు పచ్చి బూతులు తిట్టించినటువంటి పరిస్థితి కనిపించింది. మీరు కూడా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. మీరు చేసినటువంటి మంచి పనుల గురించి చెప్పుకోవడం మానేసి, మీరు చేసినటువంటి ఇచ్చినటువంటి పథకాల గురించి ప్రచారం చేసుకోవడం మానేసి, ఎదటి వాళ్ళ నాయకుల భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి నీచాతి నీచంగా మాట్లాడుతూ మీరు వ్యవహరించినటువంటి తీరే మీకు ఈ పరిస్థితికి మీకు కారణం. అలాంటిది మీరు ఇంకా తెలుసుకోకపోతే, ఇలాంటి వాళ్ళని ఇంకా మీరు బయటికి పంపించి ఇదే తరహా మాట్లాడిపిస్తే, నేను నిజంగా చెప్తున్నాను కదా, మీరు జీవితంలో ఎదగలేరు. మీకు ఇంకొకసారి అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు ఎక్కడా కూడా మీకు ఇవ్వలేరు. దయచేసి ఇలాంటి రాజకీయాన్ని వదిలేయండి. దయచేసి ఒక్క సంవత్సరం పాటు మీరు ఇలాంటి భాష లేకుండా ఆంధ్రప్రదేశ్లో మీరు రాజకీయం చేసి చూడండి. మీకు ఇంకా 3 ఏళ్ళు ఉంది సమయం. ఈ సమయంలో ఒక్క సంవత్సరం ఒక టైం పీరియడ్ పెట్టుకోండి. ఒక్క సంవత్సరం టైం పీరియడ్ పెట్టుకోండి. 1 సంవత్సరం పాటు ఒక హుందా గల రాజకీయాన్ని, సిద్ధాంతపరంగా రాజకీయాల్ని, పాలసీస్ పరంగా ప్రశ్నించేటువంటి రాజకీయాన్ని, గౌరవం గల ఒక ప్రతిపక్ష పాత్ర ఉండేటువంటి రాజకీయాన్ని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. 1 ఇయర్ ట్రై చేసి చూడండి. మీ నాయకులతో కావచ్చు, ఇంకొకరితో కావచ్చు, చాలా హుందాగా మీరు ట్రై చేసి ఒక్కసారి
చూడండి, మీ పార్టీ ఏ స్థాయికి వెళుతుందో నేను మాటల్లో కూడా చెప్పలేను. మీరు అలా గనక చేస్తే నేను మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఒక రేంజ్లో హైలైట్ చేసి చూపిస్తా. అంత గొప్పగా చేస్తా ప్రచారం. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మన భారతదేశానికి, మన ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ రాజకీయానికి ఈ భాష, ఈ సంస్కృతి అస్సలు కరెక్ట్ కాదు. సంస్కృతి సాంప్రదాయాల మీద పుట్టినటువంటి ఈ నేల, భారతదేశం, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఇలాంటి భాషను చూసి ఛేదరించుకుంటున్నారు, అసహించుకున్నారు. ఇప్పటికీ తరిమేశారు మిమ్మల్ని. ఇంకా మీరు తెలుసుకోకపోతే ఎలా? నిజంగా ఆవిడ మాట్లాడేటువంటి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 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 అలా వెళ్ళిపోతున్నారు తప్ప ఇంకొకటి ఏమీ అవ్వట్లా. దయచేసి తెలుసుకోండి, లేకపోతే చాలా చాలా నష్టపోతారు. ఒక్కసారి ఇవన్నీ పక్కన పెట్టి సిద్ధాంతపరంగా, శాఖల పరంగా, పాలసీస్ పరంగా ప్రశ్నించడానికి ప్రయత్నించండి. 1 సంవత్సరం చాలు. అంతకుమించి మీకు చెప్పదలుచుకున్నాను. చాలా చేంజెస్ కనిపిస్తాయి. చాలా హుందా రాజకీయాలు చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మీకు ఒక మంచి పేరు రాకపోతే నన్ను అడగండి, గుర్తుపెట్టుకోండి.